నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తక విశ్లేషణ చూడబోతున్నాం. అదేంటంటే అమీ మోరిన్ రాసిన అత్యంత పాపులర్ బుక్ 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ. ఒకమైన మనం 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ బుక్ బై అమీ మోరిన్ బుక్ సమరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్ గురించి సర్చ్ చేస్తుంటే గనక ఇక్కడ మనకు కావాల్సిన పూర్తి సమాచారం దొరుకుతుంది. ఇది కేవలం పుస్తక సారాంశం కాదు, మన జీవితాల్ని మార్చే ఒక పవర్ఫుల్ గైడ్ అని చెప్పొచ్చు. ఇక అసలు విషయానికొస్తే ఈ బుక్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పడం కంటే ఏ పనులు చెయ్యకూడదో చెప్పడమే. అవును, మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని పొరపాట్లను మానేస్తే చాలు, ఆటోమేటిక్గా మానసిక దృఢత్వం వస్తుంది. అవేంటో ఇక్కడ చూద్దాం. అయితే ఈ విశ్లేషణలో మనం ఒక 6 ముఖ్యమైన థీమ్స్ ద్వారా ప్రయాణిస్తాం. అవేంటంటే మానసిక దృఢత్వం వెనుక ఉన్న నేపథ్యం, గతాన్ని వదిలేయడం, మన పవర్ని తిరిగి తెచ్చుకోవడం, రిస్క్లను ఫేస్ చేయడం, ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడం, ఇంకా భవిష్యత్తు కోసం ఓర్పుగా ఉండటం. పాయింట్ టు పాయింట్ లిస్టులా కాకుండా వీటిని చాలా లోతుగా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా మొదటి పాయింట్, ఈ మానసిక దృఢత్వం అనే కాన్సెప్ట్ అసలు ఎక్కడ మొదలైంది, దీని వెనుక ఉన్న నేపథ్యమేంటి అనేది చూద్దాం. ఇది నిజంగా చాలా ఎమోషనల్ స్టోరీ అండి. రచయిత్రి అమీ మోరిన్ ఒక సైకోథెరపిస్ట్, అంటే ఇతరుల మానసిక సమస్యలు తీర్చే వ్యక్తి. కాని ఊహించని విధంగా ఆమె తన తల్లిని, ఆ వెంటనే భర్తను కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ కష్టకాలంలో, ఆ చీకటి సమయం నుంచి తనను తాను రక్షించుకోవడానికి తనకు తానే రాసుకున్న ఒక చిన్న బ్లాగ్ పోస్ట్ ఇది. ఆ తర్వాత అదే ఈ బెస్ట్ సెల్లింగ్ బుక్గా మారి ప్రపంచాన్ని ఆకర్షించింది. ఎంత గొప్ప విషయం కదా. ఇక రెండో కీలకమైన థీమ్ ఎస్కేపింగ్ ద పాస్ట్, అంటే గతాన్ని వదిలేయడం. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, స్ట్రాంగ్గా ఉండేవాళ్లు ముఖ్యంగా 3 పనులకు దూరంగా ఉంటారు. ఒకటేంటంటే, అయ్యో నాకే ఇలా జరిగింది అని తమ పరిస్థితిని చూసి తామే జాలిపడరు. దీన్నే సెల్ఫ్ పిటీ అంటారు. అలాగే ఎప్పుడో జరిగిన గతం గురించే ఆలోచిస్తూ ఉండిపోరు. మూడోది, ఒకసారి చేసిన తప్పునే మళ్లీ మళ్లీ రిపీట్ చెయ్యరు. ఈ 3 ట్రాప్స్లో పడ్డామా మన ఎదుగుదల ఆగిపోయినట్లే. కాబట్టి వీటిని మనం వెంటనే వదిలేయాలి. దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ మార్లా రన్యాన్ స్టోరీ. ఆమె కంటి చూపు కోల్పోయారు. మామూలుగా అయితే ఎవరైనా ఎంత బాధపడతారు, కాని ఆమె ఎప్పుడూ తన పరిస్థితి చూసి ఏడవలేదు. తన చేతిలో లేమి అడ్డంకుల గురించి ఆలోచించకుండా సొల్యూషన్స్ పైనే ఫోకస్ చేశారు. ఆ పట్టుదలే ఆమెను వరల్డ్ క్లాస్ మ్యారథాన్ రన్నర్గా మార్చింది. ఇది సెల్ఫ్ పిటీని పక్కన పెడితే జరిగే అద్భుతం. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అదే రీక్లెయిమింగ్ పర్సనల్ పవర్, మన వ్యక్తిగత అధికారాన్ని మన చేతిలోనే ఉంచుకోవడం. అంటే ఏంటో తెలుసా? మన మూడ్ని లేదా మన ఎమోషన్స్ని ఇతరులు కంట్రోల్ చెయ్యకూడదు. ఎవరైనా ఏదేనా అనగానే మనం బాధపడకూడదు. మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ తమ రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ల చేతికి అస్సలివ్వరు. అలాగే అందరినీ మెప్పించాలని ఎప్పుడూ ట్రై చెయ్యరు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ప్రపంచం మనకు ఏదో ఇవ్వాలి అని డిమాండ్ చెయ్యరు, ఆ ఫీలింగ్ కూడా పెట్టుకోరు. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ మధ్య డిఫరెన్స్ చూడండి. ఒకవైపు ఎప్పుడూ వేరే వాళ్లను బ్లేమ్ చేసే విక్టిమ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇంకోవైపు విమర్శలను లైట్ తీసుకుని ముందుకెళ్లే ఎంపవర్మెంట్ మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ ఓప్రా విన్ఫ్రే స్టోరీ గుర్తు చేసుకోవాలి. కెరీర్ స్టార్టింగ్లో ఆమెను టీవీకి పనికిరావు అని తీసేశారు. అప్పుడు ఆమె విక్టింలాగా ఫీల్ అవ్వలేదు. తన పవర్ని తను నమ్ముకున్నారు కాబట్టే ప్రపంచంలోని టాప్ పొజిషన్కి వెళ్లారు. అందరినీ మెప్పించడమంటే మన గోల్ని మనం నాశనం చేసుకోవడమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్రేగ్స్ లిస్ట్ ఫౌండర్ జిమ్ బక్మాస్టర్దే కరెక్ట్ ఎగ్జాంపుల్. ఆ వెబ్సైట్ డిజైన్ అస్సలు బాగోలేదని అందరూ విమర్శించారు. అయినా సరే ఆయన పట్టించుకోలేదు. తనకేం కావాలో దానిమీదే ఫోకస్ చేశాడు. అందరినీ హ్యాపీ చేయాలన్న రూల్ పెట్టుకోలేదు కాబట్టే ఆ కంపెనీ అంత పెద్ద సక్సెస్ అయింది. మన ప్రశాంతత ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. సరే, పవర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? మార్పులు, రిస్కులను స్వీకరించడం గురించి ఈ సెక్షన్లో చూద్దాం. సాధారణంగా మనం కంఫర్ట్ జోన్ వదిలి రావాలంటే భయపడతాం కదా, కానీ మానసికంగా బలమైన వాళ్లు మార్పు చూసి ఎప్పుడూ భయపడరు. ఇంకో విషయమేంటంటే, తమ కంట్రోల్లో లేని విషయాల గురించి అనవసరంగా బుర్రపాట చేసుకోరు. అలాగే గుడ్డిగా కాకుండా లాభనష్టాలు బేరీజు వేసుకునే, అంటే కరెక్ట్గా క్యాలిక్యులేటెడ్ రిస్కులు తీసుకోవడానికి ఎప్పుడూ వెనకాడరు. సైకాలజీలో దీనికోసం లోకస్ ఆఫ్ కంట్రోల్ అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. స్ట్రాంగ్ పీపుల్ ఎప్పుడూ కూడా అదృష్టం మీకో, వేరే వాళ్ల యాక్షన్స్ మీకో డిపెండ్ అవ్వరు. వాళ్ల ఫోకస్ అంతా వాళ్ల సొంత యాక్షన్స్ మీదే ఉంటుంది. అంటే మనం ఏం చేస్తే ఈ పరిస్థితి మారుతుంది అనే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ పైనే వాళ్ల ఎనర్జీ అంతా పెడతారు.
రియల్ లైఫ్లో ఇది ఎలా ఉంటుందో తెలుసా? రిచర్డ్ బ్రాన్సన్ స్టోరీనే తీసుకోండి. ఆయన వర్జిన్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసినప్పుడు గుడ్డిగా కోట్లు పెట్టి విమానాలు కొనేలేదు. ఒకవేళ బిజినెస్ వర్కౌట్ అవ్వకపోతే ఆ ఫ్లైట్స్ తిరిగి ఇచ్చేసేలా బోయింగ్ కంపెనీతో ముందుగానే ఒక ఒప్పందం చేసుకున్నారు. చూసారా? రిస్క్ తీసుకున్నారు, కానీ అది పక్కా క్యాల్క్యులేటెడ్ రిస్క్. ఇదే అసలైన బలం. ఇక మనం 5వ సెక్షన్కి వచ్చేశాం. ఇతరుల సక్సెస్ని అలాగే మన ఓటమిని ఎలా డీల్ చెయ్యాలి అనే పాయింట్స్ చూద్దాం. చాలామంది పక్కవాళ్ల సక్సెస్ చూసి తెగ కుళ్ళిపోతారు గదా. వీళ్ళు అలా చెయ్యరు. ఇతరుల విజయాన్ని చూసి ఈర్ష్యపడటం అనేది స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు అస్సలు చెయ్యని పని. అలాగే ఏదైనా పనిలో ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే ఇక నా వల్ల కాదు అని ఆపేయరు. ఇతరుల సక్సెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, కానీ అసూయపడరు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. ఫేస్బుక్ మీద చేసిన ఒక స్టడీలో ఏం తేలిందంటే, వేరే వాళ్ల వెకేషన్ ఫోటోలు, వాళ్ల అచీవ్మెంట్స్ చూసి కుళ్ళుకుంటే మనలో విపరీతమైన నెగటివిటీ, అసంతృప్తి పెరిగిపోతాయట. అదే వాళ్ల సక్సెస్ని జెన్యూన్గా ఎంజాయ్ చేస్తే అది మన గ్రోత్కి ఎంతో స్ఫూర్తినిస్తుందట. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ డిఫరెన్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఫెయిల్యూర్ని మనం ఎలా చూస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎండ్ కార్డ్ కాదు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక మంచి ఛాన్స్. థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ కనిపెట్టే ముందు వేలసార్లు ఫెయిల్ అయ్యారు. కాని ఆయనేమన్నారో తెలుసా? నేను ఫెయిల్ అవ్వలేదు, ఒక బల్బ్ ఎలా పనిచేయదో 1000 రకాలుగా తెలుసుకున్నాను అన్నారు. వావ్ కదా! ఆ పాజిటివ్ మైండ్ సెట్టే ఆయనకు సక్సెస్ ఇచ్చింది. ఇక ఈ విశ్లేషణలో చివరి సెక్షన్ భవిష్యత్తు కోసం ఓర్పు, మెంటల్ స్ట్రెంగ్త్కి ఇదొక పెద్ద టెస్ట్ అని చెప్పొచ్చు. ఈ లాస్ట్ 2 హ్యాబిట్స్ చాలా డీప్ మీనింగ్ ఇస్తాయి. ఒకటి, వీళ్ళు ఒంటరిగా గడపడానికి అస్సలు భయపడరు. ప్రశాంతంగా తమతో తాము టైం స్పెండ్ చేస్తారు. రెండోది, ఏదైనా పని చేయగానే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయరు. ఏ మంచి పనైనా, సక్సెస్ అయినా టైం తీసుకుంటుందని వాళ్లకు బాగా తెలుసు. ఓవర్నైట్ సక్సెస్ అనేది ఒక పెద్ద అబద్ధం. నిజం చెప్పాలంటే అలాంటిది ఏదీ ఉండదు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న అమెజాన్ కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో లాభాలు చూడ్డానికి దశాబ్దాలు పట్టింది. యాపిల్ వాళ్ళ ఫస్ట్ ఐపాడ్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా విమర్శలొచ్చాయి. ఆ తర్వాతే అది గ్లోబల్ సెన్సేషన్ అయింది. సో సక్సెస్కి టైం పడుతుంది, ఓర్పు కావాలి అనేది పక్కా. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే రోజులో కొంత సమయం ఫోన్లు, టీవీలు లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ సైలెన్స్లోనే మన అసలైన బలం దాగుంది. అలా ఒంటరిగా గడిపినప్పుడే మన థాట్స్ ఏంటో మనకు క్లారిటీ వస్తుంది. అలాగే మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థమవుతుంది. మనం ఈ విశ్లేషణ ముగించే టైం వచ్చేసింది. వెళ్లే ముందు ఎవరికి వారు ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఈరోజు మనం డిస్కస్ చేసిన ఈ అలవాట్లలో ఏది మన ఎదుగుదలకు అడ్డుపడుతోంది? ఏ పాత అలవాటును మనం ఈరోజు, ఇప్పుడే బ్రేక్ చేయాలి? మన డైలీ యాక్షన్స్ని గమనించుకొని దాన్ని వదిలేసినప్పుడే మనం కోరుకునే ఆ అన్బ్రేకబుల్ మైండ్ సెట్ వస్తుంది. కాబట్టి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.